జ్యేష్ఠత్వములకు వచ్చే ఆశీర్వాదాలు నేనే పొందాలని తన్నుకొని ఎలాగైతే నేను ఏశావు గెలిచాడు, యాకోబు ఓడిపోయాడు. కానీ బతికొండ తర్వాత కూడాను వాళ్ళ యొక్క రాజకీయాలు వాడుతూనే ఉంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారండి? రాజకీయం. ఈడు కడుపులో గెలిచాడు కానీ బయటకు వచ్చిన తర్వాత నేను గెలవాలని యాకోబు ఏం చేశాడంటే కష్టజీవి ఏశావు వేటాడి చెమట దాపోసి కొండల్లో అడవుల్లో విస్తారముగా వేటాడి ఏరుతా ఉంటాడు. ఆకలి మీద వచ్చి అన్నాడు, తమ్ముడు నాకు ఆకలి కూర పెట్టమంటే నేను నీకు పెట్టను రా అన్నాడు. ఒరే ఆకలితుందిరా, నేను కష్టపడి వండుకున్నాను, నీకెందుకు పెట్టాలి? నువ్వు తెచ్చుకున్నావు చెక్కలను వేటాడి అవి వండుకొని నువ్వు తిను అన్నట్టుగా. ఏమండి పత్తిమిలాడు అన్నాడు, ఇప్పుడు దొరుకుతావా అన్నా నాకు అనుకున్నాడు. నువ్వు కడుపులో చేయించవే, నేను ముందంతా ఉంటే నువ్వు ముందు వచ్చావుగా, నీ కాళ్ళు పట్టుకొని లాగినా కూడా నువ్వు లోపలికి రా, బయటపడ్డావు, జ్యేష్ఠుడు అయిపోయావు, జ్యేష్ఠత్వానికి దేవుడి ఆశీర్వాదాలు కొట్టేశావు. మరి ఆశీర్వాదాలు నాకు ఇస్తానంటే ఎక్కువ నీకు ఇస్తాను అన్నాడు. ఏం ఆశీర్వాదాలు? ఆకలి మండిపోతామని తీసుకో అన్నాడు. హలో విన్నారండి? సరే అయితే తినని ఘోరం చేశాడు. ఒక్క పూట కూటి కోసము జ్యేష్ఠత్వం అగ్ని వేసినటువంటి ఏశావు లాంటి భ్రష్టుడు. ఇప్పుడు ఇక్కడ దేవుడు అంటాడు, యాకోబు మంచోడా ఏశావు మంచోడా అంటే మనం ఏమంటామంటే యాకోబే మంచోడు అంటాం కదా. అట్లా అంటామా? ఏశావు మంచోడు అంటామా? కష్టజీవి కదండి పాపం. ఇంటికాడ కూర్చొని అమ్మను మాయ చేసి తినేవాడు యాకోబు. ఏశావు పాపం అడవిల్లో కొండలు పరుగులెత్తి రాళ్ళు రప్పలనక వేటాడి ఆ మాంసము కూరలు తీసుకొచ్చి పెట్టేవాడు. మోసగాడు, కళ్ళ కావటం లేనివాడు ఏశావు. ఎవరు మంచోడు? ఇళ్ళలో సుకుమార్తె ఎవరు మంచోడు చెప్పు? ఏశావు మంచోడు, కష్టజీవి కదా. మనం అందరం మంచాడు, ఎక్కడ మొక్కలు చేసుకొని తింటున్నాం కానండి. ఇదిగో మీ అందరిలో నేనే చెప్పాడు, మీరు కానుకలిస్తే నేను బతుకుతున్నాను అని ఒకవేళ మీరు అనుకోవచ్చేమో. అయితే ఇక్కడ అంటాడు దేవుడు, నేను యాకోబుని ప్రేమించాను, ఏశావుని ద్వేషించాను అంటున్నాడు. ద్వేషించి ఏశావు ఎక్కి రాకుండా చేస్తున్నాడంట. అక్కడ రాయబడి ఉంటుంది చూడండి 3వ వచనంలో, ఏశావుని ద్వేషించి అతని పర్వతములను పాడు చేసి అతని స్వాస్థ్యమును అరణ్యమందున నక్కలు పాలు చేస్తానంటున్నాడు. చేసేసాడు. జాగ్రత్తగా వినాలి. ఈ రాత్రి మీతో ప్రత్యేకంగా మాట్లాడాలనుకుంటున్నా. మనం ఈ స్థితిలో ఉండటానికి, మన బిడ్డలు ఈ స్థితిలో ఉండటానికి కారణము మనమేమో ఏశావు లక్షణాలు ఒకవేళ మనలో ఏమన్నా ఉన్నాయేమో. రేపవాళ్ళు పిల్లల తల్లులు కష్టపడుతున్నా కూడా ఆ కష్ట ఫలితం అనుభవించలేక మనము దరిద్రులుగాను, దిక్కులేని వారిగాను బాధపడుతూ వ్యాధులతో కొట్టబడుతున్నామేమో. మీరు ఈ రాత్రి తెలుసుకోవాలి, ఏశావు లక్షణాలు నాలో ఉంటే ఏశావుకి తీర్చిన తీర్పే దేవుడు నాకు తీరుస్తాడు కదండి. లేకపోతే దేవుడు పక్షపాత మంచిగా బతికేవాడిని నాశనం చేసి చెడ్డగా బతికేవాడిని పైకి తీసుకొస్తాడా దేవుడు? మీరు ఒకవేళ అనొచ్చు, యాకోబు మోసగాడిని ప్రేమించటం ఏమిటి, కష్టజీవైనటువంటి ఏశావుని పాడు చేయటం ఏంటి, అతని ఆస్తిని నక్కల పాలు చేయటం ఏమిటి? ఏమండి, అతని స్వాస్థ్యం నక్కల పాలు చేస్తే ఏశావు అన్నాడంట, ఇదే పెట్ట అవుతుంది, మనం నాశనం అయిపోతే పాడైన స్థలంలో మరలా కట్టుకోమో రాక ఇష్టపడేవాడు కదా పాపం. కట్టుకుంటుంటే కూలిపోతుంది, సంపాదిస్తుంటే సిరిసేతులు వేసినట్టు అయిపోతా ఉంది, నెమ్మది లేదు.
కుటుంబంలో బిడ్డలు ఫలించటం లేదు, ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నాం మనం. మీరు ఆలోచించాలి. మన దేవుడు చాలా గొప్ప దేవుడు. ఆయన పక్షపాతి కాడు, ఆయన న్యాయవంతుడు. ఆయన న్యాయాన్ని జరిగిస్తాడు. ఒకవేళ నా జీవితంలో నష్టపోతే దానికి నేనే బాధ్యుడి. నీ జీవితంలో కష్టాలు అనుభవిస్తున్నావు, నష్టపోతున్నావు, ఎక్కి రావటం లేదు, ఫలించట్లేదంటే దానికి నేనే బాధ్యుడు. ఇక్కడ ఒకవేళ కట్టుకుందాము రండి అని కట్టుకున్నా కూడాను ఆయన అంటాడు, మీరు కట్టుకున్నా కూడా మళ్ళీ నేను కోల్పోసేస్తాను, మీరు ఎక్కి రారు అంటున్నాడండి. ఇక్కడ నేను మీతో చెప్పేది ఏంటంటే, దేవుడు పక్షపాత. మీరు చెప్పండి ఆన్సర్. మీరు చెప్పరు కానీ పేతురు గారు చెబుతా ఉన్నాడు. అపోస్తలుల కార్యగ్రంథం 10వ అధ్యాయం 34వ వచనంలో పేతురు అంటాడు, చూడండి కొంచెము నన్ను వెంబడించండి వాక్యాన్ని. అపోస్తలుల కార్యగ్రంథం 10వ అధ్యాయం 34. దేవుడు పక్షపాతి కాడు అని నిజముగా గ్రహించి ఉన్నాను. ఆయన ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. చాలా ఇక్కడ జాగ్రత్తగా వెళ్ళాలండి. నా వైపు చూడండి ఒకసారి. హల్లెలూయా. అమ్మ రియాక్షన్ కూడా వచ్చిందా? అది ఇంతకంటే చింతకోవాలి లేదు అనుకుంటున్నా. ఈ లమ్మ ఎక్కడ ఉంది? ఆ లమ్మ తీసుకోవాలి, లేకపోతే ఆ లమ్మమ్మ తీసుకోవాలి. ఎవళ్ళు పిల్లలు వాళ్ళు ఇళ్ళు కూర్చోబెట్టుకోండి, అల్లరి చేయి బాగా. దేవుడు పక్షపాతి అని అనుకున్నాడు ఎన్నాడు. పేతురు అనుకున్నాడు దేవుడు పక్షపాతి అనుకున్నాడు. కానీ ఇప్పుడు అంటున్నాడు దేవుడు పక్షపాతి కాదు, ఆయనకు భయపడి నీతిగా నడుచుకునే ప్రతి వారిని ఆయన అంగీకరించను. ఆమేనండి. నువ్వు నీతిగా నడుచుకుంటున్నావా? ఆయనకు భయపడతావన్నావా? దేవుడు నిన్ను అంగీకరిస్తాడు. హలో, వింటున్నారండి? దేవుడు నీతిగా నడుచుకొని 2 లక్షణాలు. ఒకటి నీతిగా నడుచుకోవాలి, 2 ఆయనకి భయపడాలి. ఈ 2 లక్షణాలు నీకుంటే ఆయన నిన్ను అంగీకరిస్తాడు. నువ్వు చేతులెత్తి ప్రార్థించినప్పుడు నీ మొర ఆయన ఆలకిస్తాడు. నీవు కన్నీటితో ఆయన దగ్గర రోదన చేసినప్పుడు నిన్ను ఆదుకుంటాడు ఆయన. 2 పనులు మనం చేయాలి. ఏంటంటే చెప్పండి, 2 పనులు మనం చేస్తే ఆయన మనల్ని అంగీకరిస్తాడు. చెప్పండి, చేసి చెప్పు. ఒకటి ఏం చేయాలి? నువ్వు చెప్పు అను దేవుడికి. మీరు భయపడుతున్నారు మందిరంలో. మీరు నువ్వు డాక్టర్ అవుతావు, కలెక్టర్ అవుతుంది. అర్థమైందా? ఏం చేయాలో తెలుసా? ఒకటి దేవునికి, 2 నీతిగా నడుచుకోవాలి. ఈ 2 కార్యాలు మీరు చేస్తే మిమ్మల్ని అంగీకరిస్తారంట. ఇప్పుడు ఏం కావాలి అడుగు అను. ఏం కావాలమ్మా? నేనేమో ఎంపీసీ తీసుకోవాలని నీకు చెప్పాను. నీతిగా నడుచుకోవడం లేదు, అది గ్రహించాడు ఆయన. ఇది నేను వివరంగా చెప్పడానికి టైం లేదు కానీ ఈ 10వ అధ్యాయంలో ఇటలీ పటాలములో కొర్నేలు అనేటువంటి ఒక అన్యజనుడు ఉన్నాడు, భక్తిపరుడు. అతడు దేవునికి భయపడువాడు. ఏమండి, ఒకరోజు కానీ యేసయ్య గురించి తెలియదు ఆయనకి. భక్తిపరుడే, ప్రార్థన చేస్తాడు కానీ సువార్త తెలియదు పూర్తిగా.
దేవదూత ప్రార్థన చేస్తున్న ఆయన దగ్గరికి వచ్చి ఇంచుమించు 3 గంటల టైంలో మాట్లాడుతూ ఉన్నది. ఏమని మాట్లాడుతూ ఉందంటే చూడండి 4వ వచనం. అమ్మ అపోస్తలుల కార్యక్రమం 10వ అధ్యాయం 4వ వచనం. అతడు దూత వైపు తేరి చూసి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు ఆ దూత, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇప్పుడు నీవు ఎప్పేకు మనుషులను చంపి పేతురు అని మారు పేరు గల సీమోనును పిలిపించుము. అతడు సముద్రపు ధరనున్న సీమోనును ఒక చర్మకారుని ఇంట దిగి ఉన్నాడని అతనితో చెప్పాను. చాలా చాలా సువార్త కావాలి. నీ జీవితం సరిగా పడాలంటే వాక్యము తెలుసుకోవాలి. నువ్వు ప్రార్థన చేస్తున్నారు, భక్తి పరులే, నీతి మంతులే, కానీ ప్రభువు గురించి నీకు తెలియదు. ప్రభువు యొక్క క్రమం, ప్రభువు శక్తి, ప్రభు ఏం చేయగలడో నీకు తెలియదు. కనుక మీకు తెలిసేవాళ్ళు తెలిపేవాళ్ళని మీరు పిలిపించుకోవాలి. వాళ్ళు చెప్తారు ప్రభువుని గురించి, ప్రభు సువార్త ఏంటి, ప్రభు మహిమ ఏంటి, నువ్వు ఎలా నడుచుకుంటే ఆయన నిన్ను దీవిస్తాడు. కనుక అక్కడ యోప్పేలో ఒక చర్మకారుని ఇంట దిగి ఉన్నాడు పేతురు. ఆయన పిలిపించుకోండి. మామూలు పేరు పేతురు అనేటువంటి ఆయన, మారు పేరు సీమోను. సరే ఇక్కడేమో ఈ కొన్నేళ్ళతో చెప్పాడా. ఆ తర్వాత అక్కడ యోప్పేలో పేతురు గారు ఏం చేస్తున్నాడంటే, అయ్యా ఆకలి భోజనం అయ్యిందా అన్నాడు ఆ చర్మకారుని ఇంటి వాడితో. అయ్యే కొద్ది టైం ఉందయ్యా, కూర ఉడుగుతుంది, చికెన్ చేసాము, మీకు బాగా వండి పెట్టాలని అనుకుంటున్నాం అయ్యా. సరే ఈ కొద్ది టైం ఎందుకు వేస్ట్ అయ్యాలి అని డాబా మీదకి వెళ్ళి ప్రార్థన చేయటం మొదలు పెట్టాడంట. హల్లెలూయా. అప్పుడు ఏం జరిగింది చూడండి, 11వ వచనం చదవమ్మా. ఆకాశము తెరవబడుటయు 4 చేతులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగి వచ్చుటయు చూచెను. అందులో భూమి అన్నుండు సకల విధములైన చతుష్పాద జంతువులను, ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులను ఉండెను. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినమని ఒక శబ్దం అతనికి వినబడెను. అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనాను నేనెన్నడూ తినలేదని చెప్పగా, దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటినిగా ఎంచవద్దని మరలా 2వ మారు ఆ శబ్దము అతనికి వినబడెను. ఇలాగ 3 మార్లు జరిగెను. వెంటనే ఆ పాత్ర ఆకాశంలోకి ఎత్తబడెను. పేతురు తనకు కలిగిన దర్శనమేమయుండునో అని తనలో తాను ఎటు తోచుక ఉండగా, కొన్నేని పంపిన మనుషులు సీమోను ఇల్లు ఏదని విచారించి తెలుసుకొని వాకిట నిలిచి ఇంటి వారిని పిలిచి, పేతురు అని మారు పేరు గల సీమోను ఇక్కడ దిగి ఉన్నాడా అని అడిగిరి. చాలా వింటున్నారా మీరు? మీకు అర్థమైందా? అక్కడేమో కొన్నేళ్ళతో మాట్లాడిన దేవదూత పలానా స్థలములో చర్మకారుని ఇంట పేతురు అన్న మారు పేరు కలిగినటువంటి సీమోను అన్నాడు. ఆయన పిలిపించుకుని సువార్త చెప్పించుకోండి, ఆయన మీకు చెప్తాడు. దేవుడు ఖచ్చితంగా ఆయనకి తెలుసురా ఎవరు సువార్త చెప్పాలి, ఎవరు పిలిపించుకోవాలి, ఎవరు చెప్తే ఈ జనానికి అర్థమవుతుందో ఆయనకి తెలుసు. ఆయనకి తెలుసు అంటే ఒక దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది మన విషయంలో. నా వైపు చూడండి అమ్మా, నా వైపు చూడండి, రియాక్షన్ మళ్ళీ అలా మొదలుపెట్టినట్టుంది. అందరూ అందరి వైపు చూస్తున్నారమ్మా, నా వైపు చూడటం లేదు. ఓకే, ఇప్పుడు నా వైపు చూస్తారా మీరు? ఓకే, జాగ్రత్తగా ఎలా దేవుడికి ఒక ప్రణాళిక ఉండదు నీ జీవితంలో, నా జీవితంలో. తగిన సమయంలో ఆ ప్రణాళిక ఆయన నెరవేరుస్తాడు. అక్కడ కొన్నేళ్ళకి చెప్పాడు, ఇక్కడ పేతురుతో ప్రార్థన చేస్తా ఉంటే 4 శంకులు పట్టుకొని చూడండి అక్కడ ఉంటుంది, భూమి అందరి సకలమైన చతుష్పాద జంతువులు, పాపు పురుగులు, ఆకాశ పక్షులన్నీ కూడా పేతురు ముందుకు తీసుకొచ్చి సొప్పుకొని తిను అంటున్నాడట. దాని అర్థం ఏంటంటే అన్ని జనులకు సువార్త అవసరం లేదు. వాళ్ళంతా నరకానికి వెళ్ళేవాడు, వాళ్ళు శాపగ్రస్తులు. కనుక
యూదులకు ఒక్కడికి సువార్త. మా ప్రభు యూదుల కోసమే వచ్చాడు. యేసయ్య కూడా అంటాడు, నా పిల్లలు తినే రొట్టె ముక్కలు కుక్క పిల్లలకి నేను వేయను అంటాడు. కానీ ఆయన పిల్లలు ఆయన్ని తిరస్కరించారు. ఇప్పటికి కూడా వాళ్ళు, ఇది కూడా దేవుడి ప్రణాళిక, వాళ్ళు తిరస్కరించబట్టే ఆ సువార్త అనేటువంటి అమృతం మన దగ్గరికి వచ్చి మనం రక్షించబడ్డాం. వాళ్ళు తిరస్కరించుకోవడానికి అంగీకరిస్తే మనం అందరం నరకానికి వెళ్ళాల్సిందే. ఎందుకంటే మనకు క్రమము తెలియదు, సువార్త తెలియదు, వాక్య విలువలు తెలియవు, దేవుడి యొక్క శక్తి తెలియదు కనుక మనం నరకానికి వెళ్ళాల్సిందే. పేతురు అనుకున్నాడు, దేవుడు పక్షపాతి, అన్ని జనులు నరకానికి పంపిస్తున్నాడు, అబ్రహాము సంతానం మమ్మల్ని మాత్రం తీసుకుంటాడు అని అనుకున్నాడు పేతురు. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, నేను మొత్తానికి సువార్త అందించాలని నిర్ణయించుకున్నాను కనుక చెప్పుకొని తిను అంటే వారిలోని పాపాన్ని అంతటి వాక్యం ద్వారా నరికి పారేసి అవునని అర్థం. హల్లెలూయా. అట్లా ఆలోచిస్తాము, ఏంటిని సొంతం తినమంటాడు ప్రభు నన్ను, ఆయన అన్యులకి రక్షణ లేదు కదా, అట్టా ఉన్నది నాకు రానే వచ్చాడు. అయ్యో పేతురు ఎక్కడ ఉన్నాడు, నువ్వేనయ్యా సీమోను అనేటువంటి పేతురు, నేనేనయ్యా. అయ్యా ఇటలీ పట్టాలకు శతాధిపతి కొన్నేళ్ళుగా మనం తీసుకురామన్నాడు. అప్పుడు అర్థమైపోయింది. వెళ్ళాడు, వాళ్ళకి అందరికీ సువార్త చెప్పాడంటే చాలా మంది జీవులు కూడుకున్నారు. ఆయన పని ఆయన తీసేసాడు. ఎంతమందో రక్షించబడ్డారు. ఓ హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇచ్చుడు 30 కూడా వచ్చినామండి. వెంటనే నిన్ను పిలిపించిన నీవు వచ్చినది మంచిది, వినుటకై. ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నాము అని చెప్పాడు. హల్లెలూయా. మీరు ఎవరి ఎదుట కూడి ఉన్నారండి? ఎవరి ఎదుట కూడి ఉన్నారు? దేవుని ఎదుట కూడి ఉన్నారని ఇక్కడ కూర్చోవాలి. మందిరంలోకి వచ్చినప్పుడు మీ ప్రవర్తన మీకు తెలుసు. జాగ్రత్తగా ఉండాలి. అటు ఇటు చూద్దాం, వాళ్ళతో మాట్లాడతా, ఇంటిగా ఉన్నట్టుగా ఉండకూడదు. ఇక్కడ దేవుడి నీ వైపు చూస్తూ ఉంటాడు. నువ్వు ఒకవేళ నిర్లక్ష్యంగా ఇంటా ఉంటే ఆయన కోపం వచ్చింది. రాదమ్మాయి వస్తారా చేసి వస్తారా, కోపం వస్తుంది. ఏంటి నిర్లక్ష్యంగా మాట్లాడుతూ ఉంటాడు. కనుక వాళ్ళు జాగ్రత్తగా విన్నారట. అందుకు పేతురు నోరు తెలిసిట్లేదండి, దేవుడు పక్షపాతి కాడు. ఇప్పుడు ఏశావుని ద్వేషించాడు, యాకోబుని ప్రేమించాడు అంటున్నారు మీరు. దేవుడు పక్షపాతి అంటారా? అనొచ్చా? పక్షపాతి కాడు. పేతురు అనుకున్నాడు పక్షపాతి అనుకున్నాడు. అప్పుడు అంటున్నాడు ఆయన, అందరికీ ప్రభువు దేవునికి భయపడి నీతిగా నడుచుకుని వారందరూ ఏమండి ఆయన అంగీకరించును అంటున్నాడు. ఓ హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, ఇక్కడ దీన్ని ఆపేసేస్తానంటే మళ్ళీ ఒక్కసారి ఏశావు దగ్గరికి వచ్చేస్తా. నేను గబగబా చెప్పేస్తాను, 9:30 అవుతుంది. చూడండి, ఏశావు అంతగా దేవుడు ద్వేషించడానికి, నాశనం చేయడానికి, మళ్ళీ కష్టపడి కట్టుకున్న మళ్ళీ పూల దోస్తానికి కారణం ఏంటి? అది ఈ రాత్రి మీతో చెప్పాలనుకుంటున్నాను నేను. యాకోబుని మోసగాన్ని ప్రేమించటం ఏంటి? నీతిమంతుడైన ఆ కష్టజీవి అయిన కల్లాకపటం లేని వాడైనటువంటి ఏశావుని కోపతోయటమే, స్వాస్థ్యాన్ని నక్కలపాలు చేయటమేంటి? ఇక్కడ నేను మీతో చెప్పాలనుకున్నదంటే ఏంటంటే, ఏశావు ఎందుకు ద్వేషించబడ్డాడు? ఆ లక్షణాలు కొన్ని నేను కూడా ద్వేషించబడుతున్నానేమో కదమ్మా సుకుమార్ తల్లి. ఒకవేళ మీరు కూడా ద్వేషించబడుతున్నారేమో ఏశావుకి లాగా. పెట్టిన
చేస్తున్నారండి? అర్థమవుతుందా? అర్థమవుతుందా? యేషావుని ద్వేషించిన దేవుడు నిన్ను నన్ను కూడా అలా ద్వేషిస్తున్నాడేమో. దానికి కారణం ఏంటంటే, అమ్మ మరి ఇద్దరు కొంచెం మనసు పెట్టండి. యేషావు మనస్సు ఒకవేళ మనలో కూడా ఉందేమో. ఇది ఒకటి పట్టుకోండి. ఏంటది? యేషావు మనస్సు సంఘములో ఉన్న క్రీస్తు బిడ్డలమైన మనలో కూడా ఉంటే, యేషావుని ద్వేషించి కోలబోసిన దేవుడు నిన్ను నన్ను కోలబోయినా? హలో, ఏమిటి అర్థమవుతుంది నీకు? కోలబోయకుండా మనల్ని పైకెత్తాడా? యాకోబులాగా ప్రేమిస్తాడా? ఖచ్చితంగా కోలబోస్తాడు. యేషావు మనస్సుని ఇప్పుడు మనం ధ్యానం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. కొంచెము ఎక్కువైందేమో కదా. ఒక పాట పాడుకుందామా? తమలో నన్ను కడిగి సిలువ రాతములో నన్ను కడిగి పాపమంతా పరిహరించిన, పాపమంతా పరిహరించిన పావనుడగు నా ప్రభు యేసు, పావనుడగు నా. హల్లెలూయా. కొంచెం ఇటు కొడితే ఏమవుతుందంటే, బ్లడ్ సర్క్యులేషన్ అనేది మనకు కొంచెం ఉజ్జీవాన్ని చేస్తుంది. ఇటు కొట్టుకుంటా ఉంటాం అనుకో, ఏం కథం ఇలాగా కొంచెం ఇది పాట పాడినట్టు మీరు కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ కదలాలి. హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం గట్టిగా ఉజ్జీవపడదాం. మట్టి పురుగోనైనా నన్నులో, మట్టి పురుగోనైనా నన్నులో, మట్టి పురుని వెంట చేసిన, మట్టి పురుని వెంట చేసిన మహాప్రభుడా నీకే జాగ్రత్తగా వినండి. యేషావు మనస్సు మనలో ఉంటే మనం ఎక్కి రాలేము. సుమా తల్లి ఏంటి ఏమిటి ఎక్కి రాలేము? కొన్ని కళ్ళు దేవుడే మనల్ని కూలదోస్తాడు. మన స్వాస్థ్యం నక్కల పాలైపోయింది. అయ్యో మనం నాశనం అయితేనే మళ్ళా కట్టుకుందాం రైట్రా అని ప్రయాసం కంటే కూడా పండిపోతారు. నారాయణ తల్లి అర్థమవుతుందా? కొంతమంది ఈ అడవిలో గుండా ఎక్కడి వాడము, ఈ అడవిలో గుండా ఒక్క వేలులో చంపాము, ఒక్క వేలులో చంపాము. పోతూ అది పెద్ద పురుగు,
ఆ? ఏంటి కలగదు? ప్రైజ్ లార్డ్. కొంచెం జాగ్రత్తగా వినండి. మనము నాశనం అయిపోవడానికి కారణం ఏంటి? నష్టపోతున్నానే అని మళ్ళా నువ్వు కట్టుకున్నాక మరలా నాశనం అయిపోవడానికి కారణం ఏంటి? అది చెప్పబోతా ఉన్నాను. కష్టపడుతున్నాం రేపు వాక్యం లేదంటే ఇవాళ 2వ తారీఖు 3 రోజులకి డాక్టరా కట్టాలి. ఆ తర్వాత వారం వస్తుంది, వారంలో వస్తాడు. ఈ లోపు ఎదుగుపల్లి కూడా వస్తాడు. ఏమండి మొన్న తీసుకున్న సొమ్ములు వాడు పంపించాడు ఇంటికి, లెటర్ టైం అయిపోయింది, ఎవరేస్తామని. ఏం చేయాలి? ఏంటి బతుకులు? మరి ఏంటి మమ్మల్ని కష్టపడుతున్నాం ఇంకేంటిది? ఒకవేళ ఏశావు మనస్సు ఉంటే మన బతుకంతా ఇట్లాగే ఉంటుంది. నెంబర్ 1 కొన్ని లక్షణాలు చెప్తాను. ఏశావు అరణ్యవాసి. ఏంటది? అరణ్యములో నివసించేవాడు. అరణ్యం అంటే సాతానుడు ఈ లోకాన్ని అరణ్యముగా చేసేసాడు దుష్టుడు. అరణ్యములో ఈ నాశనము పడదలసిన వాళ్ళు అరణ్యములో వెళ్ళి బ్రతుకుతా ఉంటారు. ఇక్కడ ప్రార్థన జరుగుతుంటే వాళ్ళు అరణ్యంలో ఉంటారు. ఇక్కడ బల్లారాధన జరుగుతుంటే అరణ్యంలో ఉంటారు. ఆకలైనప్పుడు మాత్రం వస్తారు. ఎందుకు తెలుసా? పెట్టెలో ఎర్రటి టమాటాలు, ములక్కాయలు, చిన్నమ్మాయి వంకాయలు, తోటకూర పప్పు, పెరుగు బ్రహ్మాండంగా వండి పెట్టారు. వాళ్ళకు ఒక్క పూట కూడు చాలు. ఏ వాక్యం ఏ గంటగా వద్దు. అయిపోయిందా? అయిపోవచ్చింది అనుకుంటానే. ఆయన ఎక్క బాధ పరిస్థితి లేదు, సాక్ష్యాలు లేదు, ఈ బల్లాలు లేదు. ఇంకొక గంట లోకంలో గడిపి వచ్చేంత అరణ్యవాసి. లోకములో బ్రతకడానికి ఇష్టపడతాడు, మందిరానికి రాడు, వాక్యం అవసరం లేదు. చూడండి, అరణ్యవాసులు ఎంతమంది ఉంటారు? మన ఫ్యామిలీలో మనం అనుకుందాం. దాన్ని కట్టేస్తా, ఏమిస్తావా? కట్టేసేసి పాపం అరణ్యవాసులు బాధేస్తుంటే ఓకే, హల్లెలూయా. వాళ్ళు పక్కన కాసుకోమంటారు, వాక్యం కూడా వింటారు. పాపానికి, శాపానికి, దరిద్రతకు నువ్వు అవసరం ఉన్నావు. పట్టుకోండి మాటలు. దేవుడు వాక్యం అవసరం లేదా? పొప్పు దొరికితే చాలా. దేవుడి ఆత్మ అవసరం లేదా? దేవుడి రాజ్యం అవసరం లేదా? దేవుడి నీతి అవసరం లేదా? ఓకే, నీకు 3 వస్తాయి గట్టిగా. 1 శాపం వస్తుంది, 2 పాపం వస్తుంది, 3 దరిద్రం వస్తుంది. ఈ 3 రావాలంటే యేసుక్రీస్తు వారి దగ్గరికి నువ్వు రావాలి. ఖచ్చితంగా ఈ మాట పట్టుకోండి. యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చినప్పుడు ఈ 3 ఈ పాపం అనేది నీతిగా మార్చబడుతుంది. వింటున్నారండి? యేసుక్రీస్తు వారి దగ్గరికి రానప్పుడు నీ దగ్గరికి పాపం వస్తుంది. యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చినప్పుడు ఈ వాక్యం ఏం చేస్తారంటే ఈ పాపాన్ని తీసేసి దేవుడిని నీతిని తీసేస్తుంది. యేసుక్రీస్తు వారి దగ్గరికి రానప్పుడు శాపంతో బ్రతుకుతావు. నీ మీద శాపం నిలబడి చేస్తా ఉన్నది. యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చిన తర్వాత ఈ శాపము ఆశీర్వాదంగా మార్చబడుతుంది. వింటున్నారా? 3వది, యేసుక్రీస్తు వారి దగ్గరికి రానప్పుడు దరిద్రం నిలబడి చేస్తా ఉంటుంది నిన్ను. యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చిన తర్వాత ఈ దరిద్రమును ఆయన తీసుకొని నీకు ధనవంతుడిగా చేస్తాడు. హల్లెలూయా. యాకోబు జీవితంలో, ఏశావు జీవితంలో జరిగింది. యాకోబు ఏశావు కంటే చెడ్డవాడే, మోసగాడే. కానీ తగిన సమయంలో యెహోవా దగ్గరికి వచ్చాడు, దేవుడిని పట్టుకున్నాడు. ఏశావు జీవితంలో అరణ్యము తప్ప ఇంకేం తెలియదు అతనికి.
లోకస్తులకు లోకం తప్ప దేవుడి విలువలు, వాక్యం విలువలు, నీతి విలువలు వాటి ఎరగరు. ఎన్నాళ్ళైనా పాపం, శాపం, దరిద్రములు అలాగే బ్రతుకుతా ఉంటారు. ముగిస్తారు. నెంబర్ 1 ఏశావు అరణ్యవాసి. ఆదికాండం 25వ అధ్యాయం చూడము. 27వ వచనం. ఆదికాండం 25వ అధ్యాయం 27వ వచనం. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుట యొక్క నేర్పరి అయి అరణ్యవాసిగా నుండెను. చాలు వేటాడుటలో నేర్పరి. ప్రార్థన చేయటం వల్ల కాదు, మోసం చేయటం వల్ల నేర్పరి, హత్య చేయటం వల్ల నేర్పరి, ప్రాణం తీయటం వల్ల నేర్పరి, కుతంత్రాలు అనటంలో నేర్పరి. ఏమండి, వేటాడటంలో నేర్పరి, కానీ ప్రార్థనలో కాదు. కనుక ఏశావుని దేవుడు కూలదోశాడు. రెండవది చెబుతాను, దేవుని విలువని అడగని వాడు. వింటున్నారా? నా వైపు చూడాలి. హల్లెలూయా. మీరు చూడకపోతే మళ్ళీ నేను పాటెత్తుతా. ఎక్కడి వాడు ఏశావు దేవుని విలువ తెలియనివాడు. దేవుని విలువ తెలియకపోతే నీ జీవితం కష్టమైపోతుంది, దిక్కులేని జీవితం అయిపోతుంది, కొంత నక్కల పాలైపోయిందని వాక్యం చెబుతుంది. దేవుడు విలువ నీకు తెలియకపోతే చూడండి. ఆదికాండం 25వ అధ్యాయం 29 దగ్గర నుంచి చూడండి కొన్ని మాటలు. 29 నీ జీవితాన్ని కట్టేవాడు పారేసుకోవాలి. కొంచెం ఒకటి, నువ్వు లోకస్తురాలివైతే దేవుడు నిన్ను ప్రేమించి ద్వేషిస్తాడు. రెండవది, దేవుడి విలువ, నీ రక్షణ విలువ, నీ బాప్తిజం విలువ, నీ పల్లారాధన విలువ నీకు తెలియకపోతే నువ్వు నాశనం అయిపోతావు. నాశనం చేసేసావు. ఏశావు స్వాస్థ్యాన్ని అరణ్యములో నక్కల పాలు చేశాను. లోకస్తుడా, నీ స్వాస్థ్యం, నీ కుటుంబం అరణ్యంలో నక్కల పాలైపోయిందని నీకు తెలుసా? గుట్టు నక్కలు ఉన్నాయి నాశనం చేయడానికి లోకంలో. బంగారం లాంటి బ్రతుకులు, అప్పుడే పూత పట్టిన పసిబిడ్డలు, ఎవరి వయసులోకి వస్తున్న నీ బిడ్డల్ని వాళ్ళు నక్కల పాలు చేస్తాయి. లోకస్తుడిగా బ్రతకబాక రా దేవుడి దగ్గరికి. దేవుడి వాక్యం విను. ఏం చెప్తున్నాడు దేవుడు? ఏం చేస్తే నీ బ్రతుకులో వర్తిల్లుతావు? నెంబర్ 2, దేవుడి విలువ తెలియలేదు. జ్యేష్ఠత్వపు హక్కు దేవుడిచ్చాడు నీకు. ఆ హక్కు విలువ నీకు తెలియలేదు. దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటాడు దేవుడు, చాలా సీరియస్గా. నా విలువలో చిక్కుడుగా నన్ను వేస్తానంటారు. భ్రష్టుడా, నీ బాప్తిజం విలువ ఎంత? దేవుడు నీకు ఇచ్చిన ఈ గొప్ప రక్షణ విలువ నీకు తెలుసా? దాన్ని నువ్వు పనికి మాలినటువంటి వాటి కోసం నువ్వు ఆయన నిర్లక్ష్యం చేస్తే ఎంత సివియర్గా ఉంటుందో శిక్ష నీకు తెలియదేమో. తెలుసుకో. ఈ రాత్రి చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చిన బిడ్డవు నీవు. దేవుడి ఆత్మ నీ మీద ఆశ పెట్టుకొని ఉన్నది. సాతాను నిన్ను నాశనం చేయడానికి చూస్తూ ఉంటాడు. కనుక దేవుడి విలువ, దేవుడి ఆత్మ విలువ, దేవుడి వాక్యం విలువ, దేవుడి క్రమాల విలువ ఖచ్చితంగా తెలుసుకోవాలి. వాక్యం చెప్తుంటే అసే ఈడు ఈయన ఆదికాండం 28వ అధ్యాయం 8-9 వచనాలు. ఇది కాక కనాను కుమార్తెలు తన తండ్రి అయిన ఇస్సాకునకు ఇష్టురాలు కారని ఏశావునకు తెలిపినప్పుడు ఏశావు ఇష్మాయేలు యొద్దకు వెళ్ళి తనకున్న భార్యలు కాక అబ్రహాము కుమారుడైన ఇష్మాయేలు కుమార్తెయు నెబాయోతు సహోదరియైన మహలతును కూడా పెళ్లి చేసుకున్నాను. చాలు. మూడవది, రెండు మీకు అర్థమైందియా? వెనకాల అర్థమైందమ్మా మీకు? మొదటిది ఏంటమ్మా చెప్పు.
సౌదా మొదటిది ఏంటి? చెయ్యి అంతే కదా, అర్థమైంది చెప్పు. ఒకటి ఏశావు లోకస్తుడు. ఓకే. నెంబర్ 2 చెప్పు. పద్మ పిల్లలు బుజ్జి, నువ్వు చెప్పు నెంబర్ 2. పాస్టర్ గారు చెప్పితే చెప్తాను కానీ మళ్ళీ అడిగితే చెప్తామంటే ఏంటి అసలు? మూడవది ఏంటంటే ఇక్కడ నానేమో వాళ్ళని చేసుకోవద్దురా అన్నారు, కొడుకెళ్ళి వాళ్ళనే చేసుకున్నాడు. అంటే తల్లి ఇష్టమో తండ్రి ఇష్టమో కాక తన సొంత ఇష్టాన్ని నెరవేర్చుకునే వాళ్ళు కూడా. ఇది మూడవ లక్షణం. సంసోనుని వాళ్ళ అమ్మ నాన్న అన్నారు, ఏమన్నారయ్యా, ఒరే ఆ ఫిలిప్పీలు పిల్లలు లేకపోతే ఇజ్రాయేలు సక్కనోళ్ళు లేరంటా ఆయన అంటే నాకు ఆ తెలియదనే కావాలన్నారు. ఏమంటే సొంత ఇష్టాలను నెరవేర్చుకునేవారు. ఓయమ్మో, అమ్మ చెప్పని నాన్న చెప్పని నేను లవ్ చేశాను అంతే. నేను గొప్ప తీసుకొని ఇంట్లో పెట్టి అమ్మ నాన్న వాళ్ళకి అతనికి కూడా బాధాకరంగా చేసేవాళ్ళు లేరంటారా? అమ్మాయి చెప్పట్రా. మూడవ లక్షణం ఏంటంటే నేను పట్టుకున్నదే నాకు జరగాలి, నేను చెప్పింది నేను విన్నాను. నాకు ఇష్టం లేదు ఇస్సాకి వాళ్ళని చేసుకోబాకరా అంటే ఆ నెబాతు ఆ కుమారుడిని చేసుకున్నాడంట. ఏందమ్మ మాట చదువు ఒకసారి. దేవుణ్ణి అది వద్దన్నాడు ఇస్సాకు, ఆమె చేసుకున్నాడంట. 3 విషయాలు చెప్పాడు. హల్లెలూయా. మరి మొదటి విషయం ఏంటి? మొదటి మనస్సు చేసేవాడు లోకస్తుడు కదా. సో మనకు రెండవ లక్షణం ఏంటి? దేవుని విలువని అనగేవాడు. ఇంకా మూడవ లక్షణం ఏంటి? ముగించేసి పనులు చేస్తూ